హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024-25 సంవత్సరంలో ధనుర్మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, అలాగే ధనుర్మాసం యొక్క విశిష్టత, ఈ మాసంలో పెళ్లి కాని వాళ్ళు ఇలా చేస్తే శీఘ్ర వివాహం జరుగుతుంది, ఎలా చేయాలి, గోదా కళ్యాణం ఎప్పుడు చేస్తారు, నెలగంట ఎప్పుడు కడతారు, ఈ మాసంలో ఎవరిని పూజించాలి, ఈ నెలలో వచ్చే శుభకార్యాలు చేసుకోవచ్చా, చేసుకోకూడదా, అలాగే ఈ మాసంలో విష్ణుమూర్తికి ఏ నైవేద్యం పెట్టాలి, ఏ మంత్రం పఠించాలి అనే విషయం గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. హిందూ మత విశ్వాసాల ప్రకారం ధనుర్మాసం మతపరమైన ఆరాధన, తీర్థయాత్రలకు ఎంతో కీలకమైనది. ఈ మాసంలో సూర్యుడు దక్షిణాయనంకు చివర్లో, ఉత్తరాయణం ప్రారంభంలో ఉంటాడు. ఈ కాలంలో చలి తీవ్రత మరింత పెరుగుతుంది. సూర్యుడు ధనుస్సు రాశిలో సంచారం చేసే సమయాన్ని ధనుస్ సంక్రాంతి అంటారు. ఈ 2024-2025లో మనకి ధనుర్మాసం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయానికి వస్తే, డిసెంబర్ 16వ తారీఖు మార్గశిర మాసంలో వచ్చే బహుళ పాడ్యమి నుంచి ధనుర్మాసం ప్రారంభమయ్యి జనవరి 13వ తారీఖు పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి వరకు కూడా మనకి ధనుర్మాసం అనేది ఉంటుంది. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఈ కాలంలో శుభకార్యాలను మాత్రం వాయిదా వేస్తుంటారు. అయితే ఆగమశాస్త్రం ప్రకారం ఈ మాసంలో ఆండాల్ పూజ, తిరుప్పావై పఠనం, గోదాదేవి కళ్యాణం వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి వైష్ణవులు ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తారు. ఈ మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ కాలంలోనే గోదాదేవి మార్గళి వ్రతం చేసి నారాయణుడిని ఆరాధించింది. ధనుస్ సంక్రమణ కాలంలో నదీ స్నానాలు, పూజలు, జపాలు చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ నెలలో బ్రహ్మ ముహూర్తంలో నారాయణ పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలలో పేర్కొనబడింది. సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రం, పావై అంటే వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తులు సారమే తిరుప్పావై. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తారు. ఈ నెలలో తొలి 15 రోజుల పాటు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తరువాత 15 రోజుల పాటు దధ్యోజనం నైవేద్యంగా సమర్పించాలి. ఈ ధనుర్మాస సమయంలో పెళ్లి కాని మహిళలు తమ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ మాసంలోనే గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో మహావిష్ణువుని పూజించి మోక్షం పొందింది. ఈ ధనుర్మాస వ్రత నియమాలు బ్రహ్మాండ పురాణం, ఆదిత్య పురాణం, భాగవతం, నారాయణ సంహితాల్లోనూ కనిపిస్తాయి. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా తిరుపతిలో సుప్రభాతం లేకుండా తిరుపల్లి యాజిచ్చి అంటే విప్రనారాయణుడు రచించిన పాసురాలను రోజుకొకటి చొప్పున శ్రీ వెంకటేశ్వర స్వామి వింటూ ఉంటాడు. ఇలా గోదా గీతా గోవిందాన్ని వింటూ ఏడుకొండల స్వామి వారు పరవశించిపోతారు. ప్రతి వైష్ణవ ఆలయాల్లో కూడా ప్రతిరోజు ఉదయం సమయంలో తిరుప్పావైని వినిపిస్తారు. ఈ ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణ చేయడం వల్ల పెళ్లి కాని వారికి వివాహ సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే ఈ నెలలో వివాహ కార్యక్రమాలని మాత్రం చేపట్టరు. ఎందుకంటే ఈ కాలంలో సూర్యుడు ధనస్సు నుంచి మకరంలోకి వెళ్తూ ఉంటాడు. సూర్యుడు మీనరాశిలో, ధనస్సు రాశిలో ఉన్నప్పుడు, గురువు మీనంలో ఉన్నప్పుడు ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదని శాస్త్రాల్లో పేర్కొనబడింది. అందుకే ఈ నెలలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు. ఈ కాలంలోనే ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యపిండి, పసుపు, కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. ధనుర్మాసంలో నెలగంటను ఆలయాల్లో కడుతూ ఉంటారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి కూడా నెలగంటను ఆలయాల్లో
ఆలయ ధ్వజస్తంభం దగ్గర కడతారు. విన్నారు కదా, ధనుర్మాసం యొక్క ప్రారంభ మరియు ముగింపు తేదీలు, అలాగే ధనుర్మాసం విశిష్టత, ఇలా అన్ని విషయాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్